పిల్లలు ఊదుతున్న గాలి బూరలు. తిరునాళ్ళలో గోలగోల చేస్తూ తిప్పుతున్న గాలి బిల్లలు. గాలి బిల్లలా? గాలి బిల్లలా? తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు. తిరునాళ్ళలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు. తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్న వయ్యారులు. తిరువీధిలో తిప్పుకుంటూ తొక్కుడు బిల్ల ఆడుతున్న వయ్యారు. ఇప్పుడు చెప్పేస్తుంది మా అక్క. రెడీ. తిరునాళ్ళలో గోలగోల చేస్తూ ఊదుతున్న గాలి బూరలు. తిరువీధుల్లో తిప్పుకుంటూ నడుస్తున్న వయ్యారులు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇదిగో ఇక్కడే ఉన్నారు అందరూ. అందులో మీరున్నారా? నేను కూడా ఉన్నా. మరి చెప్పండి. తిరునాళ్ళలో తిరుగుతూ హాస్యం కామెడీ. తిరునాళ్ళలో తిరుగుతూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు. తిరువీధిలో తిప్పుకుంటూ నడుస్తున్న వయ్యారులు. స్టార్ట్ చేయండి. తిరునాళ్ళలో గోలగోల చేస్తూ తిరునాళ్ళలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు. తిరువీధుల్లో తిప్పుకుంటూ నడుస్తున్న వయ్యారులు. తొక్కుడు బిల్ల ఆడుతున్న వయ్యారులు. లాస్ట్ లో ఆ సుక్కు 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 ఆ సుక్కు సుక్కు సుక్కు. ఇప్పుడు స్టార్ట్ చేయి. తిరునాళ్ళలో తిరుగుతున్న నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? తిరునాళ్ళలో గోలగోల చేస్తూ పిల్లలు ఊతున్న గాలి బూరలు. సరే కమాన్ సుక్కు. తిరునాళ్ళలో గోలగోల చేస్తున్న ఆడుతున్న గాలి బూరలు. అమ్మయ్యా ఏదోట్లేండి. తిరువీధుల్లో తిరుగుతున్న తొక్కుడు బిల్ల ఆడుతున్న వయ్యారులు. ఏం చదువుకున్నావు అక్క మనం? డిగ్రీ. మా అక్క డిగ్రీ చదివితే ఇలా చెప్తుందంటే ఏ 10th ఆపేసిందంటే నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నేను రాయించేది అనమాట. ఎనిమిది మొత్తానికి గట్టిగా చప్పట్లు కొట్టండి బాబా. సుక్కో సుక్కో. ఓకే మరి నెక్స్ట్ ఉన్నారు. ఎందుకండి అంత హైట్ అవసరమా? వారికి తగ్గట్టు ఉండాలి కదా. అలా అంటారా? అయితే సూపర్. అచ్చచ్చా అప్పుడే తెలిసిందనమాట ఆయన 6 ఉంటే నేను ఉండాలి అని. ఏం పేరండి? ప్రత్యూష. చలో మొదలు పెడదాం. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు. శాతవాహన ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా సూరవరం సుబ్బరాజు. చెప్పు. దీనిపైన ఇంకొక మాట మాట్లాడితే పద్ధతిగా ఉండదు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు. శాతవాహన ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. హైదరాబాద్ శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. 2 కలిపి చెప్పే. సద్భావన సత్ప్రవర్తన కలిగి నేను అసలు నీ వైపు చూడను. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు సురవరం ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న ఈ మధ్య కొత్త ట్రైన్ వేసారు సురవరం. మా పవన్ బావ వేసారు అది. శాతవాహన ట్రైన్ ఎక్కి సురవరం కళ్ళు మూసుకో. అయితే ఒక మంత్రం వేస్తాను ఈజీగా వచ్చేది. ఓకే రెడీ? కళ్ళు మూసుకో. బాబా అలాగే ఉండు. చూడు సేమ్ శారీకి మ్యాచింగ్. ఇప్పుడు చెప్పు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. అంతే. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు శాతవాహన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏలూరు. మరి చెప్పలేదు నువ్వు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. గట్టిగా చెప్పట్లమ్మా. మీరు మా అబ్బాయి మాట. థ్యాంక్ యూ. అందుకే అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. పెద్దది అడగాలైతే. అందుకే చెప్తున్నాను అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మీకు చిన్న మాట. జన్మనిచ్చింది అమ్మ, జనాలిని పెంచి మెచ్చింది జెమినీ టీవీ. వావ్ వావ్. మరి మీ పేరేంటి? భార్గవ కదా. భామలందరినీ మెచ్చేది భార్గవ గారు. మనకందరు గిఫ్ట్లు ఇచ్చేది భార్గవ గారికి. జై. అది మా అబ్బాయి అండి. నా మీద కవిత పెట్టింది కాబట్టి మా పిన్ని మీద పాట. కృష్ణమ్మకి గోదారికి తోడెవరంట పిన్ని. ఇప్పుడు మొదలెడదాం. టంగ్ ట్విస్ట్. పేరేంటండి? నా పేరు జయశ్రీ రాఘవ్ అండి. జయశ్రీ రాఘవ్. మా వారి పేరు కలిపి పెట్టుకుంటా నేను ఎప్పుడు. రెడీ? విను జాగ్రత్తగా.
ఈజీగా అడుగుతా. ఓకే. తెల్ల తెల్లని కొంగల కోసం జనాలు వెళ్తారు కొల్లేరు. తెల్ల తెల్లని కొంగల కోసం జనాలు వెళ్తారు కొల్లేరు. బామలు సత్యభామలు ఆడడానికి మహిళలు వచ్చారు ఏలూరు. బామలు సత్యభామలు ఆడటానికి మహిళలు వచ్చారు ఏలూరు. సూపర్ చెప్పే. తెల్ల తెల్లని కొంగలు చూడటానికి వెళతారు కొల్లేరు. భామలు సత్యభామలు ఆడటానికి వస్తారు ఏలూరు. ఇంకోసారి ఒక్కసారి చాలు, మళ్ళీ బాగోదు. వాళ్ళందరూ ఏమని అనుకుంటే అన్ని సార్లు అడుగుతున్నారంటారు. చాలు. అయితే ఇప్పుడు స్టైల్ గా చెప్దాం పిన్ని. ఓకే.